అమెరికాలోని వాషింగ్టన్లో ఒక వంతెన కొత్తగా ప్రారంభమైంది. అవ్వడంతోనే గిన్నీస్ రికార్డ్ కూడా కొట్టింది. అదే ప్రపంచంలోనే పొడవైన తేలియాడే వంతెన. దాన్ని ఎవర్ గ్రీన్ పాయింట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు. మరి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే కింద స్తంభాలకు బదులు 360 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 28 అడుగుల ఎత్తుతో ఉండే 75 భారీ కాంక్రీట్ పలకలుంటాయి. వంతెన డెక్కు నీటిపై నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. నీటిపై 7710 అడుగుల పొడవు, 116 అడుగుల వెడల్పుతో ఉండే ఈ వంతెనపై పాదచారులకు, వాహనాలకు ప్రత్యేకంగా 6 దారులను ఏర్పాటు చేశారు. ఇది సియాటెల్ బెల్లెము నగరాన్ని కలుపుతోంది. 1963లోనే ఈ సరస్సుపై వంతెన కట్టారు. ఇప్పుడు దాన్నే పునరుద్ధరణ చేసి కొత్త వంతెనగా నిర్మించారన్నమాట. మునుపటిది నీటిపై 7578 అడుగుల పొడవు ఉంటే దానికన్నా 132 అడుగుల ఎక్కువ పొడవుతో ఇప్పుడు కొత్త వారిది దాని రికార్డు తిరగరాసింది. దీని నిర్మాణానికి 5 ఏళ్లు పట్టింది. గంటకు 143 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని, భూకంపాల్ని తట్టుకునేలా వంతెనను దృఢంగా రూపొందించారు. పూర్తి నిర్మాణానికి $4.56 బిలియన్ ఖర్చు పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.